నాతో వాదనలా? మోదీ చెప్పినా నేను వినలేదు. మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకు గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం, అట్లాగైనా దారికొస్తాయి. భారత్లో బోలెడంత డబ్బు, అక్కడ ఓటింగ్కు మనం డబ్బెందుకు ఇవ్వాలి? అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కనుక ఈయన ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అది సెన్సేషనల్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న మాట్లాడినది అంటే అక్కడ ఏదైతే ఫాక్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారో ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. నాతో వాదనలా? మోదీనే అంటే మోదీ చెప్పినా కూడా నేను వినలేదు. ముఖ్యంగా సుంకాలు విధించే విషయంలో అయితే కనుక మీరు ఎంత విధిస్తే అంటే మీ దేశం ఎంత విధిస్తే మేము కూడా అంతే విధిస్తామని గట్టిగా చెప్పాడంట ట్రంప్. దానికి సంబంధించి చెప్తున్న వార్త ఇచ్చారు. ఇక భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని కూడా స్పష్టం చేశాడంట. ఇక అన్ని దేశాలతో కూడా ఇలాగే వ్యవహరిస్తా అని చెప్పారు. అట్లాగైతే ఆ దేశాలు దారికొస్తాయి అంటున్నారు. మరి ఏ దేశాలు ఏమన్యాయం చేశాయో అమెరికాకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. అట్లాగైతేనే అన్ని దేశాలు అట్లాగైతేనే దారికొస్తాయి అని చెప్తున్నారు. మరి అంటే కొన్ని దేశాలతో ఆబ్వియస్లీ కొన్ని దేశాలతో అయితే కనుక పడదు, కొన్ని దేశాలకి పడదు, అలాంటివి ఉంటాయి. కాకపోతే దానివల్ల అన్ని దేశాలతోనూ ఇలాగే వ్యవహరిస్తాము, అట్లాగే దారికి వస్తాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది అయితే కనుక ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యువత దీనిపైన అయితే కనుక చర్చిస్తున్నారు. ఇక అలాగే మనకు రీసెంట్గా చూస్తే కనుక ఇటీవల కాలంలో భారతదేశానికి ఓటింగ్కి అమెరికా కొంత డబ్బు అయితే కనుక ఇచ్చేది, దాన్ని నిలిపేస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించి ఎలాన్ మస్క్ అయితే కనుక మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్రంప్ దీనికి సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. భారతదేశంలో డబ్బు ఎక్కువగా ఉంది, బోలెడంత డబ్బు ఉంది, అక్కడ ఓటింగ్కు మనం అంటే అమెరికా ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే కనుక అమెరికాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి సో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల్ని దేశ ప్రధాని ఎలా తీసుకుంటారు నరేంద్ర మోడీ, మరి దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది అందరిలో ఆసక్తికరంగా నెలకొన్న అంశం.